హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హ్యాపీ ఉమెన్ డేస్ అని పెట్టేస్తే అయిపోయిందా? ఉమెన్ డేస్ అంటే ఏంటిదిరా? ఒక్కరోజు ఒక హాయ్ అమ్మ ఉమెన్ డేస్ అంటే అయిపోతుందా? లేడీస్ డే అంటే ఎందుకురా ఈ హాయిలు బాయిలు? ప్రేమగా అమ్మ నాన్నతో ఉండడం రాదా మీకు? ఉండడానికి ఒక వైఫ్ ఎలా ఉండాలి? అరే మీకోసం కదరా ఒక ఫ్యామిలీకి వదిలేసి వస్తుంది అమ్మాయి. మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఆమె ఎందుకు ఎవరి గురించి మాట్లాడుతుంది? నేను బట్టలు ఉతికినా, నేను నాన్న బాసన్ తోమినా, నేను అది చేసిన ఇది చేసిన. మీరు అలా బిహేవ్ చేస్తేనే ఆమె నోరు చేసి అంటుంది. లేకుంటే అమ్మాయిలు చెప్పరు నాన్న, ఆంటీలు చెప్పరు, మమ్మీలు చెప్పరు. మీరు ప్రేమగా నడుచుకుంటే ఏ తల్లి చెప్పదు. ఏందని మీ బాయ్స్కి హాలిడేస్ ఉంటుంది, మా గర్ల్స్కి హాలిడేస్ ఉండదు, మేము 24 hour పనులు చేస్తూ ఉండాలని ఏ గర్ల్స్ చెప్పదు. ఎందుకు మీకు మాట్లాడడానికి చేత కదా? మీ గర్ల్స్తో ఎలా బిహేవ్ చేయాలని తెలియదా? అమ్మ నాన్నతో ఎలా ఉండాలని తెలియదా? ఏంద్రా ఒక లవర్ దొరికితే దానికి 100 ఫోన్లు చేసి మాట్లాడతారు. మమ్మీతో మాట్లాడలేరా? పెళ్ళాలతో మాట్లాడలేరా? ఏ రోగం? ఆమె ఉన్నంతసేపు మీకు గుర్తుకు రాదురా, పోయినాక మీకు గుర్తుకొస్తుంది కదా. మీ ఇంట్లో ఒక పర్సన్ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుసుకుంట్రా. సారీ అరే దురే అంటున్నా అని నాకు ఎవరి మీద కోపం ఉండి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంత వయసు వచ్చింది కదా నాకు, నేను అన్నీ అనుభవించిన. అమ్మ నాన్న వదులుకొని, ఫ్యామిలీ వదులుకొని, అందరికీ వదులుకొని మీకోసమే నేను ఉన్నా అని, నా ఫ్యామిలీ అని తనలాడతా కదరా. ఎవరి కోసం? ఏదో ఒక 10 రోజులు 2 రోజులు బయట పోతే నా పిల్లలు ఏం తింటారో, మా ఆయన ఏం చేస్తుండో, మా ఆయన ఏం చేసుకుంటుండో అని తనలాడతాను తప్ప, నా భార్య ఏం చేస్తుందో, మా అమ్మ తిన్నదో లేదో, నా పెళ్ళం తిన్నదో లేదని గుర్తుకు వస్తామారా? ఉన్నన్ని రోజే కదరా కొట్లాడుకుంటాము, పోయినాక ఎవ్వరు గుర్తు చేస్తారా? అదే ప్లేస్లో ఖాళీ అయిపోతే బొందలగడ్డ నుంచి లేపుకొస్తారా? యాటలు కోసుకొని తింటారా? ఉన్నప్పుడు తెలియదారా మనిషి వాల్యూ? పోయినాక తెలిసి వస్తుందా? ఒక 2 days వెళ్ళిపోతే ఎలా మాట్లాడతారు? మా మమ్మీ అక్కడ పోయి కూర్చుంది, మాకు ఎవరు వండి పెడతారని అనుకున్నదో, నా భార్యకి ఎవరు వండి పెడతారని నాకు అనుకున్నదో అని మొగడు అంటాడు, పిల్లలు అంటారు. ఆ తల్లి ఎంత బాధపడుతుందో